నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఎలా ఉంది ప్రెజెంట్ 18 నెలల పరిపాలనకు సంబంధించి కూటమి? గత ప్రభుత్వాలకి, ఈ ప్రభుత్వాలకి వ్యత్యాసం ఏంటి? సంక్షేమ పథకాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఎలా ఉంది? త్వరితగతిన అందుతున్నాయి అంటారా? నిజంగానే ఒక పక్క విశాఖపట్నం కూడా పెట్టుబడుల సదస్సులు జరుగుతున్నాయి. ఎలా అనిపిస్తుంది? గత పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి తేడా చూసుకుంటే కనుక అంటే వ్యత్యాసం అయితే ఉంది. ఇంకా టైం ఉంది కాబట్టి చూడాలి మరి. ఇప్పుడు ప్రస్తుతానికైతే అంత ఫుల్గా కంపేర్ చేయలేము. కొంత బెటర్గానే ఉంది. ఇంకా సంక్షేమ పథకాలంటే అందుతున్నాయి, పర్వాలేదు. కానీ ఇంకా అందాల్సినవి చాలా ఉన్నాయి. రాష్ట్ర భవిష్యత్తు మరి ఇంకొక 5 సంవత్సరాలు ఇస్తే కనుక ఇంకా బాగా చేసి ఉండొచ్చు డెవలప్మెంట్ అంటున్నారు కదా. అంటే చేస్తానికి ఒక అవకాశం ఇంకోసారి కూడా కావాలంటున్నారు. సమయం పట్టింది కాబట్టి దేనికైనా ఎలా చూడాలంటారు? అది మాత్రం వాస్తవం అండి. ఎందుకంటే మనము కూడా చిన్నప్పుడు ఉంటాము, అప్పుడే ఉద్యోగాలు చేసి సంపాదన చెయ్యలేము. చెయ్యాలంటే వాడు చదవాలా, పెద్దోళ్ళు అవ్వాలా. ఈలోగా దానికి తల్లిదండ్రులు సహకరించి వాళ్ళు ఎంత బాగా సహకరిస్తే అంత బ్రైట్ ఫ్యూచర్. ఎలాగో ఇది కూడా అంతే. పాలకులకి మనం ఎంత సమయం ఇస్తే, ఒక మంచోడిని గనక సెలెక్ట్ చేసుకుంటే, సమయం ఇస్తే ఖచ్చితంగా ఆయన చూపించగలుగుతాడు. ఆయనకి తక్కువ టైం ఇచ్చి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక చెడ్డోడిని సెలెక్ట్ చేసుకుంటే పరిపాలన తిరోగమనం ఉంటుంది. అయితే ఈ డెవలప్మెంట్ విషయంలో ఈ సీఎం గారు బెటరే. ఆయనకి టైం ఇస్తే అప్పుడు చేయగలరు అనేది నా విశ్వాసం కూడా. సార్ నిన్న చూసుకుంటే రైతులకి అన్నదాత సుఖీభావ కింద 2వ విడత నిధులు కూడా జమ అవుతున్నాయి అని చెప్పి నిన్న అట్టహాసంగా రైతుల మధ్యలోకి వెళ్ళి ఆయన చెప్పడం జరిగింది. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ తక్కువ ఉన్నా కానీ చెప్పిన మాట కట్టుబడి అన్నీ ఇస్తున్నామంటున్నారు. ఈ వ్యవసాయ రంగంలో కూడా టెక్నాలజీని ఇన్వెంట్ చేస్తాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా తీసుకొస్తామంటున్నారు. ఈ విధానం మంచిదేనంటారు, అందరికీ అవగాహన కల్పిస్తామంటున్నారు. అంటే గతంలో మొబైల్ ఫోన్ ఎవరికి తెలియదు, మొబైల్ ఫోన్ కూడా వచ్చాక ఇప్పుడు మొబైల్ ఫోన్ లేకుండా ఎవరో ఉండలేకపోతున్నారని కూడా అన్నారు చంద్రబాబు గారు. మంచిదేనండి. ఇప్పుడు వ్యవసాయంలో కూడా ఏంటంటే పాత పద్ధతుల వల్ల ఏమవుతుందంటే మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది. అంటే ఒక ఎకరా ఒక పని చేయాలంటే టెక్నాలజీ, వితౌట్ టెక్నాలజీ అంటే 2 రోజులు పట్టవచ్చు. అదే టెక్నాలజీ అనుకో గంటలో అవుతుంది. దానివల్ల సమయపాలన ఉంటుంది, వీళ్ళకి దిగుబడి బాగా వస్తుంది, అవి ఉంటాయి. ఆ రకంగా గవర్నమెంట్ వాళ్ళకి, రైతులకి ఎంత చేసినా తక్కువేనండి. వాళ్ళకి మాత్రం గవర్నమెంట్ ఇంకా చేయాల్సి ఉందండి. ఇప్పుడు చేసిన తక్కువే. వాళ్ళకి సరైన ధర అవ్వచ్చు, ఈ టెక్నాలజీని అందిపుచ్చుకునే విధంగా ఫైనాన్షియల్ సపోర్ట్ అవ్వచ్చు. అలాగే ఆ పరికరాలు, ఈ ట్రాక్టర్స్ కానీ కొత్త రకరకాల పరికరాలు వచ్చాయి. ఆ పరికరాల్లో సబ్సిడీ ద్వారా అందించడం, ఇలాంటివి ప్రోత్సహించి టెక్నాలజీని కనుక వాళ్ళు ఇస్తే వాళ్ళు కూడా ఒక ఎంప్లాయీ కన్నా బాగా రాణించగలరు అనేది నా విశ్వాసం. చూసుకుంటే ఈరోజు గురువారం, మరి లెక్క ప్రకారం చూసుకుంటే ఎమ్మెల్యే స్థాయి హోదాలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారు నాంపల్లి కోట హైదరాబాద్ వెళ్తున్నారు ఇవాళ బయలుదేరి. గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి 13 ఏళ్ల క్రితం ఎప్పుడైతే ఈయన అరెస్ట్ అయ్యి ఒక 18 నెలల్లో జైల్లో ఉన్నారు కాబట్టి, సో వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా కోర్టు హాజరవ్వాలంటుంది. గతంలో మినహాయింపు ఇచ్చారు, సీఎం పదవి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఏమంటారు? ఇవాళ బయలుదేరి వెళ్ళబోతున్నారు, అక్కడ హాజరయ్యి మళ్ళీ తిరిగి వస్తారు. మరి తప్పదంటారా? ప్రతి నెల ఇక ఈ శుక్రవారాలు తప్పమంటారు? అంటే తప్పు చేసిన వాళ్ళు చట్టం ముందు ఎవరైనా సమానమేనండి. కోర్టులు కూడా, న్యాయస్థానాలు కూడా ఆ రకంగా చూడాల్సి ఉంటుంది. ఎవరైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఒకటే. కాకపోతే అప్పుడు సీఎం కాబట్టి ఆయనకి పరిపాలన పరంగా చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి, అంటే దానివల్ల కోర్టు రిస్ట్రిక్షన్స్ పెట్టింది ఖచ్చితంగా రావాలంటే అల్టిమేట్గా ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో అప్పుడు వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు. బట్ ఇప్పుడు అది లేదు కాబట్టి త్వరితగతిన అవన్నీ తేల్చి ఏంటనేది నిగ్గు తేల్చి చేయాల్సిన బాధ్యత కోర్టులది. ఆ రకంగా చేస్తాయని ఆశిస్తున్నాం. అంటే సార్ గతంలో ఏంటంటే సిబిఐ కూడా చూసి ఉంది కాబట్టి, ముఖ్యమంత్రి స్థాయి హోదాలో కాబట్టి మినహాయింపు అనేది ఖచ్చితంగా దక్కింది, అప్పుడు ఆ పదవికి ఉన్నది కాబట్టి. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మరి ఇప్పుడు వ్యక్తిగత హాజరు, ప్రత్యక్ష హాజరు అంటున్నారు. సిబిఐ కూడా కేసు ముమ్మరం చేస్తుంది అంటుంది. ఒక పక్క మళ్ళీ ఏదన్నా అరెస్ట్ పర్వం ఏమైనా ఉండొచ్చా, ఊహించవచ్చా ఊహాజనితంగా? అరెస్టులు అంటే మరి తప్పు చేస్తే దానికి తగ్గ ఉంటే ఆల్రెడీ చేసింది, ఆల్రెడీ అవి కేసులు నడుస్తున్నాయి. వాటిని నిగ్గుదేస్తే సరిపోతుంది కదా. అట్లా కాకుండా ఇంకా కొత్త కేసులు పెట్టుకొని ఇలాగ కాలయాపన చేసి అవి ఇప్పుడు జనాలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు నిజంగా ఈయన తప్పు చేశాడా, చేయలేదా, చేస్తే ఇన్ని సంవత్సరాలు ఏంటి అంటే వీళ్ళు తప్పుడు కేసులు పెట్టారా, తప్పుడు కేసు ఏంది అనేది అంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాబట్టి కోర్టు అంత కన్ఫ్యూజన్లో పెట్టకూడదు. ఒక న్యాయస్థానం మీద గౌరవం పెరగాలి అంటే త్వరితగతిన అవి చేసి, తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటే, అలాగే తప్పు చేయనాడు వీళ్ళు తప్పుడు కేసులు పెట్టినా కూడా
తప్పుల నుండి బయటికి తేవాలా. ఏదో ఒకటి క్లారిటీ అనేది కోర్టులు త్వరితగతిన చేస్తే న్యాయ వ్యవస్థ విధంగా నమ్మకం పెరుగుద్ది. ఖచ్చితంగా ఫైనల్ గా చెప్పేది ఏమంటే తప్పు చేసిన వాళ్ళు శిక్ష అర్హులు ఖచ్చితంగా అవ్వాలి. అప్పుడే కొంత సమాజంలో మార్పు అనేది వస్తుంది. లేదంటే ప్రతి ఒక్కరు తప్పులు చేయడం, ఏమందలే చచ్చే వరకు కాలయాపన చేయడం, తర్వాత మనం లాస్ట్ మినిట్ లో ఉంటేటి పోతేటి అనే ధోరణి వచ్చిందంటే అది సమాజానికి మంచిది కాదు. ఫైనల్ గా క్వశ్చన్ సార్, చూసుకున్నట్లయితే రాబోయే జనవరిలో ఒక పక్క నగరపాలక ఎన్నికలు ఉన్నాయి, పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది సార్? ఎందుకంటే 18 నెలల పరిపాలన చూశారు, గతం కూడా చూస్తున్నారు కాబట్టి ప్రజలు. ఈసారి మరి ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్స్ ఇంకా 3 నెలల కాల వ్యవధి ఉన్నా కానీ ముందే పెడుతున్నారు కదా, ఎలా అని? మరి అంటే పొలిటికల్ ఈ స్ట్రాటజీలు అనేవి అంతగా నాకు ఐడియా లేకపోయినా జనాలైతే ఇద్దరిని అంటే ఎక్స్పెషల్లీ వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే, ఎవరిని లాస్ట్ సీఎంని ఇప్పుడు సీఎం గారిని కంపేర్ చేస్తే ఈయనే బెస్ట్ అని చాలా ఎంతో కొంత బెస్ట్. అంటే 100% ఈయన చేస్తాడు అనేది అయితే లేదు. అదేదో అంటారు కదా గుడ్డు కన్నా మెల్లనాయం అనేటప్పుడు, అలాగా ఆయనతో పోలిస్తే మాత్రం ఈయనకి ఇస్తారు అవకాశం. చూస్తే కూటమి ప్రభుత్వ పరిపాలనతో పాటు గత ప్రభుత్వం చూశారు, ఇప్పుడు కూడా సంక్షేమ పథకాలు వస్తున్నాయి, గతము వచ్చాయి. ఏముంది మీకు ఈ రెండిట్లో వ్యత్యాసం, ఏది బాగుంది? ఇదే బాగుంది. కొంచెం విశ్లేషణ, అసలు ఏమేమి వచ్చాయి, ఏమేమి బాగుంది? పరిపాలన ఇదే బాగుంది. సార్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం పెట్టుబడి సదస్సులో కూడా కంపెనీలు వస్తున్నాయని మొన్న చెప్పారు. ఇదే విధానంలో రైతులకు కూడా నిన్న 2వ విడత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక డబ్బులు మళ్ళీ విడుదలయ్యాయి, అన్నదాత సుఖీభావ కింద. ఈ విధానంలో ముందుకు వెళ్తూ ఉంటే ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం రెండు సాగుతాయి అంటారు. సాగుతుందండి. సార్ ఏమంటారు మరి? జగన్ గారు ఈ రోజు కోర్టుకి హాజరవుతున్నారు, నాంపల్లి కోర్టుకి. గతంలో ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్నారు కాబట్టి గత కేసుల నిమిత్తం కూడా ఆయన కొంచెం ఉపశమనం ఉంది. వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా హాజరు కావాలంటున్నారు, మరి తప్పదంటారా? తప్పదండి. ఎందుకంటారు? అంటే ఆ గతంలో మినహాయింపు ఉంది కదా. ఉంది కానీ ఉన్నాయి కదా, కేసులు ఉన్నాయి కదా, వాటి వల్ల వెళ్ళాల్సిందే కదా. ఒక 18 నెలలప్పుడు జైల్లో ఉన్నట్టు జరిగింది. దీంతో పాటు అనేకమైన కేసులతో పాటు సిబిఐ ఏంటంటే ఒత్తిడి చేస్తుంది, కనీసం హాజరు అవ్వాల్సిందే. ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయి హోదా కాబట్టి అంటున్నారు. తప్పదంటారా సామాన్యుడికైనా రేపు? రేపు సామాన్యం తప్పదు కదండి, ఎవరికైనా తప్పదు కదా. ఎలా ఉంటుంది సార్? అంటే వ్యక్తిగత హాజరుకి అంతకు ముందు కూడా యూరోప్ పర్యటనకి వెళ్తానికి కూడా పర్మిషన్ తీసుకుని వెళ్ళారు, కానీ ఒక్కసారన్నా హాజరు అవ్వాలంటుంది. హాజరు అవ్వాల్సిందే. ఎలా ఉంటుంది సార్? మళ్ళీ ఏదన్నా జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? అది మాత్రం తెలియదు సార్. అంటే ఈ విధానంలో ఉపశమనం ఉండదంటారా? ఉండకపోవచ్చు. ఎందుకంటే అంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని. ఉంది కానీ వెళ్తలేదు కదా, రమ్మన్నారు వెళ్తలేదు కదా. ఒక్కసారన్నా హాజరు అవ్వాల్సిందే అంటున్నారు కదా. గతంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఉపశమనం అంట. అవును. సరే మరి ఏ విధానంలో చూసుకుంటే సార్, రేపు పంచాయతీ ఎలక్షన్స్ త్వరలో ఉన్నాయి, జనవరిలో అంటున్నారు, నగరపాలక సంస్థ ఎన్నికలు కూడా అంటున్నారు. మరి ఈ విధానంలో చూస్తే ఆయన మళ్ళీ ప్రజల్లోకి వస్తానంటున్నారు. 100 నియోజకవర్గాల్లో ప్రతి జిల్లా కూడా మేము కవర్ చేస్తామంటున్నారు. మరి ఇదే విధానంలో ముందుకెళ్తే మళ్ళీ రాష్ట్ర ప్రజలు ఆహ్వానిస్తారా? చెప్పలేము సార్, కొంతమంది ఉంది కొంతమంది లేదు అసలు. అంటే ఓడిపోయిన చోటే గెలవాలి, పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే కాన్సెప్ట్ మీద వెళ్తామంటున్నారు. వెళ్ళినా చెప్పలేము, ప్రజల నాడు ఎలా ఉంది తెలియదు కదా. గతంలో చూశారు కాబట్టి అప్పుడు సంక్షేమ పథకాలు 9 ఉంటూ ఇప్పుడు 6. మరి ఈ విధానాల్లో ఏ బాగా వెళ్తున్నాయి? నిజంగా దగ్గరికి ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం దగ్గరగా ఉంది ప్రజలు? ప్రస్తుతానికి ఇదే బాగుందండి, ఇదే దగ్గరగా ఉంది కొద్దిగా ప్రజలకి. సార్ మీ పర్సనల్ గా చూసుకుంటే పర్లేదా? ఇంట్లో సంక్షేమ లిస్ట్ లో ఉన్నారా? పర్లేదు. ఏమేమి వస్తున్నాయి సార్? 6 పథకాలు చెప్పున్నారు కాబట్టి మహిళా పథకాలు కూడా ఎక్కువ ఉన్నాయి ఇందులో. బస్సుల కాడి నుంచి చూసుకుంటే రేషన్ డిపోల్లో ఇస్తున్నారు. కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి గతంలో? పర్లేదు సార్, ఇప్పుడు పెన్షన్ సరిగా అందుతుంది, స్త్రీలకి ఉచిత బస్సు ఇస్తున్నారు, బాగా ఉంది ప్రభుత్వం, నాట్ బ్యాడ్. ఒకే ఒక క్వశ్చన్ చూసుకుంటే సార్, జగన్ గారికి ఏమైనా ఉపశమనం ఉంటుందా పాత కేసుల నుంచి? ఎందుకంటే 13 ఏళ్ల క్రితం బెయిల్ వచ్చింది. మరి ఇదే విధానంలో చూసుకుంటే అప్పుడు నవంబర్లో ఇచ్చారు. మరి ఏమంటారు? జగన్ గారికి మరి మరొకసారి అవకాశం ఇస్తారా ప్రజలు స్టేట్ లో? ఈ కేసుల నిమిత్తం మళ్ళీ అరెస్ట్ అవుతారా అంటే చెప్పలేము సార్. అది మనం చెప్పలేము, అది ఎలా ఉందో తెలియదు.